టీవీ సీరియల్ నటి నిర్వాకం నటి అడ్డాల ఐశ్వర్య తనను పెళ్లి చేసుకుని మోసం చేసిందని మీడియాను ఆశ్రయించాడు భర్త. దానికి సంబంధించి ఆ కంప్లైంట్లు మీరు చూస్తున్నారు. పెళ్లైన తర్వాత 25 లక్షలు కాజేసి విడాకులు ఇవ్వాలని చెప్పి టార్చర్ పెట్టిందంటూ కూడా చెప్పుకొచ్చాడు. విడాకుల కోసం తనను తన తల్లిదండ్రుల్ని మానసికంగా వేధిస్తోందని చెప్పి ఆవేదన వ్యక్తం చేశాడు. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని కేసులు పెట్టి బెదిరిస్తోందంటూ కూడా మీడియా ముందు వాపోయాడు. ఇన్ఫాక్ట్ ఆర్టీవీతో మాట్లాడినప్పుడు తన గోడును వెడబుచ్చుకున్నాడు. తనకు న్యాయం చేయాలంటున్నాడు బాధితుడు. అవును, పిన్నింటి శ్యామ్ కుమార్ మీడియాను ఆశ్రయించాడు. ఇదే అంశానికి సంబంధించి తన ఆవేదనను పంచుకున్నాడు. 2023 సెప్టెంబర్ 6న శ్యామ్ కుమార్ అడ్డాల ఐశ్వర్యకు వివాహం జరిగింది. మ్యాట్రిమోనీ ద్వారా ఈ పెళ్లి సంబంధం కుదిరింది. సీరియల్స్తో పాటు పలు సినిమాల్లోనూ నటిస్తోంది ఐశ్వర్య. అమ్మాయి గారు, పలుకే బంగారం ఆయన, అలా వైకుంఠపురం, అలాగే అత్తారింటికి దారేది సీరియల్స్లో నటిస్తోంది ఐశ్వర్య. పెళ్లైన నెల రోజుల తర్వాత బయటపడింది వివాహేతర సంబంధం. హైదరాబాద్కు చెందిన ఓ రియల్టర్తో వివాహేతర సంబంధం పెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతోందని చెప్పి భర్త ఆరోపిస్తున్నాడు. ఎందుకీ భర్త ఏమంటున్నాడు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. సీరియల్ నటి తన భర్తను మోసం చేశాడంటూ పూర్తిగా అయితే ఆయన ఇక్కడ విశాఖలో మీడియా ముందు అయితే ఆశ్రయించడం జరిగింది. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో మనతో మాట్లాడడానికి బాధితుడు ఉన్నారు. చెప్పండి, అసలు ఏ సీరియల్లో నటించేది, ఎందుకు? మా టీవీలో పలుకే బంగారమైన సీరియల్, జెమినీలోని అలా వైకుంఠపురం, జీ తెలుగులోని అమ్మాయి గారి కాపురం సీరియల్ చేసింది. మా కాపు మ్యాట్రిమోనీ ద్వారా అమ్మాయి మ్యాచెస్ వచ్చింది. అమ్మాయి ఫిల్మ్ మేకర్ సత్యానంద్ గారు స్టూడెంట్ అని చెప్పారు. వాళ్ళ మదర్ అమ్మాయికి ఎటువంటి ఫ్రెండ్ సర్కిల్ లేదు, అమ్మాయి మంచిదే, గుడ్, అమ్మాయి ఎటువంటి హ్యాబిట్స్ లేవు, అందరిలాగా డ్రింక్ చేసి అలవాటు లేదు, అమ్మాయికి ఎటువంటి ఇల్లీగల్ అఫైర్స్ ఏం లేవు, మొత్తం అన్ని చెప్పి మా పెద్దలు కుదుర్చుకున్న సంబంధం బట్టి మేము చేసుకున్న అమ్మాయి నచ్చి, అమ్మాయికి నేను కూడా నచ్చి, ఎటువంటి కట్నాలు కానుకలు తీసుకుంటే సొంతంగా మా సొంత డబ్బులతో మేమే పెళ్లి చేసుకున్నాం. గ్రాండ్గా రైల్వే న్యూ కాలనీ సౌర్యంలో మేము పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసి సెప్టెంబర్ 6th 2023లో మాకు మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయి వీక్ ఒకసారి వెళ్ళి వచ్చేది. తను మాతో ఉండేది అయితే 15 days ఉన్నది. అక్టోబర్ 7th మేము హైదరాబాద్ వెళ్ళాం. అమ్మాయి, నేను, వాళ్ళ బ్రదర్ వెళ్తే అమ్మాయి ఆ రోజు ఆన్ డే నైట్ అమ్మాయి డ్రింక్ చేస్తూ ఉంది. చూసి నేను అడగడం జరిగింది, ఏంటి నీకు అలవట్లేదన్నా, మీ మదర్ ఏంటి వెళ్ళాలి అంటే అవన్నీ అనవసరం, ఇక్కడ ఎలాగ ఉండాలని చెప్పింది. చెప్పిన తర్వాత నేను నచ్చలేక నేను వచ్చాను. తర్వాత మేము వేరే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం. మాకు ఇలాగే మ్యారేజ్, కొత్తగా మ్యారేజ్ అయింది కదా పిలిస్తే వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ అలాగే తను డ్రింక్ చేస్తే తను అక్కడే పడుకుండిపోయింది. పడుకుండిపోతే మాకు నచ్చక నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఈ అమ్మాయితో మాట్లాడట్లేదు కదని బీరోలో ఉన్న నా గోల్డ్ అది తీసుకుందని నేను ఓపెన్ చేస్తే కర్ణం రమేష్ బాబు అన్న అతనితో ఫొటోస్ అవి చూసాం. ఈ పర్సన్తో ఉన్న ఫొటోస్ అవి చూసాం. చూసిన తర్వాత అమ్మాయి రూమ్లోని సిగరెట్ బాక్స్ అవి చూసాం. 2 అమ్మాయి రూమ్లో కూడా సేఫ్టీస్ అయితే ఉండడం చూసాం. చూసిన తర్వాత మాకు నచ్చలేక నేను ఇంకా ఆన్ డేట్నే నేను వైజాగ్ వచ్చేద్దాను టికెట్ బుక్ చేసుకుంటే నెక్స్ట్ రోజు నైట్ మేము ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళి సరే ఏదో షార్ట్ అవుట్ చేసుకుందాం కదని వెళ్తే ఈ రమేష్ బాబు అన్న అతనితో తన ఇంట్లో ఉంది నేను చూశాను. చూడగానే తన రూమ్లోకి వెళ్ళి లాక్ పెట్టుకుంది. డోర్ తీయమన్నా తీయలేదు. నేనే న్యూసెన్స్ చేశానని చెప్పేసి వాళ్ళ మదర్ ఫోన్ చేసి నువ్వు మర్యాదగా అక్కడి నుంచి వైజాగ్ వచ్చి కావాలంటే నీకు ఏదైనా ఉంటే మేము వచ్చి మాట్లాడతామని చెప్పిన పర్సన్ ఇప్పటికి వచ్చి ఎవరు మా ఇంటికి రాలేదు, ఎటువంటి చేయలేదు. రమేష్ బాబు అన్న అతను ఫోన్ చేసి మాకు థ్రెటనింగ్ కాల్ ఇచ్చారు, మర్యాద మీ ఆవిడని వదిలేయాలి, దానికి నువ్వు నచ్చలేదు. రమేష్ బాబు, కర్ణం రమేష్ బాబు, అడ్డాల ఐశ్వర్య, తనకి ఇష్టం లేదు, నువ్వు వదిలేయాలి అది ఇది అంటే మేము అన్న స్క్రీన్ రికార్డింగ్ చేసి వాట్సాప్లో ఆన్ డేట్ ఆ టైంలోనే నేను వాళ్ళ ఫాదర్ పెట్టాను. వాళ్ళ ఫాదర్ ఏమంచి పెళ్లికి ముందు నువ్వు అన్ని ఎంక్వైరీ చేసుకోవాలి కదా, అది నీ తప్ప నా మిస్టేక్ ఏం కాదని వాళ్ళ ఫాదర్ చెప్పదా మాకు ఒక నమ్మకం బుద్ధి కాక వాళ్ళ ఇంటికి వెళ్తే మేము రివర్స్ గొడవకు వచ్చాయని చెప్పి మా మీద కంప్లైంట్ పెట్టారు. కంప్లైంట్ పెట్టి మా మీద ఇలాగ ఇబ్బంది పాలు చేసి సుభాష్ అని ఆవిడ ఫోన్ చేశారు. చేసి ఇలా మీకు కౌన్సిలింగ్ ఇస్తానని చెప్పి మాకు విష్ణు పబ్లిక్ స్కూల్ కొబ్బరితోట దగ్గర స్పాట్ని పెట్టి నన్ను ఒక్కనే రమ్మని, మీ అమ్మాయి కూడా ఒక్కరితో వస్తుంది, మీ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతానని చెప్పి ఇలాగని చెప్పి మాకు ఆ రోజు గొడవలోని మాకు ఇలాగ ఇంజరీ చేయడం జరిగింది. మాకు 11 స్టిచెస్ పడి అంత ఇంజరీ కూడా జరిగిన తర్వాత నెక్స్ట్ 1 day December 5th మా మదర్ ఫాదర్కి ఫోన్ చేసి ఇలాగ రిచ్ కంఫర్ట్లో ఉన్నాం, మేము కూర్చొని మాట్లాడి ఇష్యూ ఎక్కడ పబ్లిక్ చేయొద్దని చెప్తే మేమేమించి ఇంటికి రండి మాట్లాడదంటే వాళ్ళు ఒప్పుకోలేదు. కాలం మేము వెళ్ళిన తర్వాత అడ్వకేట్ అన్న ఆవిడ ఫోన్ చేసి మర్యాదగా ఇది ఇష్యూ అక్కడ వదిలేయాలి, లేదంటే మటుకు చాలా వరకు తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది, గొడవలు కూడా అవుతాయి, ఏదైనా జరగాలని జరుగుతుందని చెప్పి మాకు మా పేరెంట్స్కి థ్రెటనింగ్ కాల్ ఇచ్చారు, థ్రెటనింగ్ వార్నింగ్ ఇచ్చారు. డైరెక్ట్ వార్నింగ్ ఇస్తే మేము అది ఒప్పుకోకపోతే February 14th నేను హైదరాబాద్ వెళ్ళాను.
14th వెళ్తే అమ్మాయి ఆ ఇంట్లో లేదు. తను కొన్ని గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్తే తన ఇంట్లో లేదు, వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోయారని తెలిసింది. షిఫ్ట్ అయిపోయారని తెలిస్తే నెక్స్ట్ ఆన్ డే నేను కిషోర్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి గిఫ్ట్లు ఇవ్వడం జరిగి నేను ఆన్ డేట్నే నేను వైజాగ్ వచ్చేయడానికి నేను బుక్ చేసుకుని నేను వచ్చాను. నాకు Feb 14th వచ్చి మీరు అమ్మాయి ఇంటికి వెళ్ళి ఇలా గొడవలు పెట్టారు, న్యూసెన్స్ పెట్టారు కదా, మీకు ఇలాగని పెట్టి మాకు వార్నింగ్ ఇప్పించి పోలీసుల నుంచి మాకు మేము మా పేరెంట్స్ ఎటువంటి చేయకుండా మాకు ఇంత రకాలుగా మాకు ఇబ్బంది పడుతుంది తను. అంటే మీకు సీరియల్ నటుడిని మొదటి నుంచి తెలిసే సీరియల్ నట్ అని చెప్పారండి. మేము కూడా సత్యానంద్ గారు స్టూడెంట్ అని చెప్తే ఓకే అని చెప్పుకున్నాం. కానీ ఈ అమ్మాయికి ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని చెప్పి మమ్మల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ఇప్పుడు అమ్మాయి చేసింది చెప్పు బయటకు రాకుండా మేమేదో తను ఫ్రాడ్ చేసి మ్యారేజ్ చేసుకున్నట్లు అందరికీ ప్రచారం చేసుకుని తిరుగుతున్నారు సార్. నేను ఈ రోజు మీడియాకి కూడా రావడం కారణం ఇదే సార్. పెళ్ళైన మొదటి నుంచి ఎలా ఉండదు? పెళ్ళి మొదటి నుంచి ఎవరితో ఉండేది సార్ కాదు సార్, మామూలుగా ఉండేది. తను ఎక్కువ షూటింగ్ కానీ నేను వెళ్ళిపోవాలని చెప్పి ఎక్కువ వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు సార్, అంతే. చెప్పండి సార్ అసలు ఏ విధంగా